ఏదన్నా నువ్వు మాట్లాడేది సూపర్ మాట్లాడావు కానీ రికార్డ్ కూడా అయితే చూసుకో డార్లింగ్. తెలుసు ఆయన ఇట్లా తిట్టిను నన్ను ఫుల్ అని చెప్పిన. అయితే అన్నాడు ఫ్లోలో వచ్చిన తర్వాత అన్నాడు ఏదైనా ఆర్ఎంపీ చేస్తే కంపెనీ పొజిషన్ మంచిగా ఉన్నప్పుడు చెయ్యాలి, పొజిషన్ బాగాలేనప్పుడు ఎవరైనా ఆర్ఎంపీ చేస్తాడా 8-9 నెలలు కూర్చొని అని అన్నాడు. దీనికి నేను ఏం ఆన్సర్ ఇచ్చి ఉంటావు ఎప్పుడు నువ్వు? కంపెనీ బాగాలేనప్పుడే కదా పని చేస్తారు, మంచిగా ఉన్నప్పుడు ఎందుకు పని చేస్తారు అని కాదు కాదు నేనన్నా కొడక 2012 లో వేఫీడర్ల మీదనే కదా మనం బ్రతికినాం అప్పటిదాకా. 2012 లో మరి వేఫీడర్ ఆర్డర్లు లేవు కదా, అప్పుడు కంపెనీ పొజిషన్ ఇంకా చెత్తగా ఉండింది కదా. మరి అమర్ అనేటోడు అప్పుడు రింగ్ స్పిన్నింగ్ మీద ఆర్ఎండి చెయ్యకపోతే నువ్వు ల్యాండ్ కొనేటోడువా, నువ్వు కొనేటోడువా 3-4 years హ్యాపీగా బ్రతికేటోలా మీరు అన్న. ఏం చెప్పిన సౌండ్ లేదు కొడుకుకి. అమ్మా వేసిన బిట్ సూపర్ క్యాచ్. అయితే అంటే నాకు కాలేదా మరి లేకపోతే సంవత్సరం కూర్చున్నాడు ఎప్పుడంటే 8 నెలలు, అప్పుడైతే సంవత్సరం కూర్చున్నాడు ఒక్కడే ఆడ కూర్చొని రింగ్ స్పిన్నింగ్ చేసింది కాబట్టే కదా 4-5 సంవత్సరాలు తిని మంచిగా అన్ని కొనుక్కున్నారు. అప్పుడు ఆర్ఎండి వేస్ట్ అని అనుకుని ఉంటే ఈ పొజిషన్ లో ఉండేవాళ్ళ మీరు. ఇప్పుడు కూడా కంపెనీ కోసమే కదా చేస్తున్నాడు, కనుక్కుంటే మంచి పైసలు వస్తాయి అన్ని తీరుతాయి అనే కూర్చున్నాడు. అప్పుడైతే సంవత్సరం